రక్తశుద్ధికి ఆయుర్వేదంలో చాలా మంచి మంచి మూలికలుంటాయి. అటువంటి కొన్ని సుమారుగా ఒక 4 మంచి మూలికలను తీసుకొని మనం ఒక ఔషధాన్ని తయారు చేసుకుందాం. ఈ ఔషధాలు తయారు చేసుకోవడానికి ఏంటంటే మనకి పిత్త దోషాన్ని తగ్గించేటువంటి మూలికలు కావాలి. అలాగే శరీరానికి ఉపయోగపడేటువంటి చేదు రుచి కలిగినటువంటి ఔషధాలు మనకి ఈ రక్తశుద్ధికి బాగా ఉపయోగపడతాయన్నమాట. ఇందులో మనం మొట్టమొదటి తీసుకునేటువంటి మూలిక ఏంటంటే వేప ఆకులు. ఈ వేప ఆకులు మామూలుగా ఇప్పుడు అందరికీ కూడా తెలుసు. అంటే చర్మానికి ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే వేపాకులు వాడుతూ ఉంటారు. ఎందుకంటే చర్మ సమస్యలు తగ్గాలంటే రక్తశుద్ధి జరగాలన్నమాట. ఈ చేదుగా ఉండేటువంటి వేప ఆకులు రక్తశుద్ధికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే పిత్తదోషాన్ని తగ్గిస్తాయి, రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. వేపాకుల్ని ఎండబెట్టేసి దాన్ని చూర్ణంలాగా చేసేసుకోవాలి. అలా ఎండబెట్టిన ఆకుల చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే కటుక రోహిణి. ఈ కటుక రోహిణి కూడా రక్తశుద్ధి చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే కటుక రోహిణి ఒక లివర్ టానిక్. లివర్ టానిక్లన్నీ కూడా రక్తశుద్ధికి బాగా సహాయపడతాయి. అలాగే దీని రుచి కూడా బాగా చేదుగా ఉంటుందన్నమాట. అయితే ఏంటంటే రుచి అలా ఉన్నప్పటికీ ఔషధంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కటుక రోహిణిని కూడా ఈ ముక్కల్లాగా దొరికేటువంటి కటుక రోహిణిని చూర్ణంలాగా చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాముల పరిమాణంలోనే తీసుకోండి. కటుక రోహిణి తర్వాత మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే సుగంధి పాల. ఈ సుగంధి పాలతో తయారైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా మనకి బజార్లో అందుబాటులో ఉంటూ ఉంటాయి. దీన్నే అంటే మన తెలుగులో సుగంధి పాల అంటాం, దీని సంస్కృతంలో చెప్పేటప్పుడు శారిబా అంటాం అనమాట. ఈ శారిబా పేరుతోటి మనకి ఔషధాలు రెడీగా దొరుకుతూ ఉంటాయి. ఇదేంటంటే చాలా చలవ చేసేటువంటి మూలిక, బాగా చలవ చేస్తూ రక్తశుద్ధిని చేసేటువంటి ఒక మంచి మూలిక అనమాట. అలాగే ఇది రసాయనంగా కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సుగంధి పాలను కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. సుగంధి పాలను కూడా మనం సమాన భాగంగా తీసుకుంటున్నాం. ఇంకా మనం ఈ ఔషధంలో మనం 4 మూలికలు అనుకున్నాం కదా, 3 తీసుకున్నాం. ఇంకా ఆఖరిగా మనం తీసుకోబోయేటువంటిది ఏంటంటే తిప్పతీగ. ఈ తిప్పతీగ కూడా రక్తశుద్ధికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఇందాక అనుకున్నాం కదా రక్తశుద్ధికి ఎలాంటి మూలికలు కావాలి అని చెప్పి, చేదు రుచి ఉండాలి. ఈ తిప్పతీగ చాలా చేదుగా ఉంటుంది. అలాగే చలవ చేసేది అయి ఉండాలి. ఇది చాలా చలవ చేసేటువంటి మూలిక. అలాగే ఇది ఒక మంచి రసాయనం, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అలాగా చాలా చాలా మంచి మంచి గుణాలు ఉన్నటువంటిది తిప్పతీగ అనమాట. ఈ తిప్పతీగకి ఏంటంటే తీగ మొత్తాన్ని ఆకులు, కాండం, వేర్లు అన్నింటినీ కూడా మనం ఔషధంగా వాడుకోవచ్చు. మొత్తం తీగని నీడలో ఎండబెట్టేసి ఎండిపోయిన తర్వాత దాన్ని చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చేసుకున్నటువంటి చూర్ణాన్ని 25 గ్రాముల పరిమాణంలో, అంటే మనం 4 మూలికలు కూడా సమానంగా తీసుకున్నాం అనమాట. సో మీరు కూడా ఒక 25 గ్రాములు పెట్టుకోండి. నేను కొంచెం తిప్పతీగ చూర్ణాన్ని అంటే సమానంగా ఇందాకటి చూర్ణాలతోటి కలుపుతాను. మన ఔషధానికి కావాల్సినటువంటి 4 రకాల ఔషధ చూర్ణాలు రెడీగా ఉన్నాయి కదా, ఈ చూర్ణాలను ఇప్పుడు బాగా కలుపుకుందాం. అంటే అన్ని మూలికలు ఒకదానితో ఒకటి బాగా కలిసిపోవాలి. ఈ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసి ఒక చక్కటి గాజు సీసాలో, అంటే బాగా శుభ్రంగా ఉన్నటువంటి గాజు సీసాలో ఏమాత్రం తడి లేకుండా గాలి లోపలికి వెళ్లకుండా ఉండేలాగా టైట్గా మూత పెట్టి ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే ఎయిర్ టైట్గా ఉంచుకున్నట్టయితే కనుక చూర్ణాలు తొందరగా పాడైపోకుండా ఉంటాయి. ఇలా పెట్టించేసుకుని ఏం చేయాలంటే ఈ చూర్ణాన్ని వాడుకునేటప్పుడు సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని తీసుకోవాలి. ఒక చెంచాడు చూర్ణంలో ఒక 60 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. ఒక చెంచా చూర్ణాన్ని తీసుకుని ఇందులో 60 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కలుపుకోవాలి. ఈ చూర్ణాన్ని నీటిని బాగా కలిపేసి ఆ తర్వాత దాన్ని ఏంటంటే ఒక మందపాటి పాత్రలో వేసుకుని పొయ్యి మీద పెట్టండి. కషాయం కాచుకోవాలి కదా. ఇలా కలిపిన మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట మీద కాచుకోవాలి.
60 మిల్లీలీటర్ల ఈ కషాయం కాస్త 30 మిల్లీలీటర్లు మాత్రమే మిగిలేలాగా సన్నటి మంట మీద కాచుకున్నట్టయితే కనుక మనకి ఔషధం రెడీ అవుతుంది. ఎప్పుడూ కూడా ఏంటంటే తొందరగా ఎగిరిపోవాలి కదా అని చెప్పి ఎక్కువ హై ఫ్లేమ్ పెట్టుకోవడం కానీ పెద్ద మంట పెట్టడం కానీ చేయకూడదు. సన్నటి మంట మీద కాచినప్పుడు మాత్రమే మనకి ఇందులో ఉండేటువంటి ఔషధ గుణాలు మిగులుతాయి, లేకపోతే అంతా ఆవిరిగా వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకని 30 మిల్లీలీటర్ల కషాయం మిగిలేంత వరకు కాచుకుని ఆ మిగిలినటువంటి కషాయాన్ని వడపోసుకుని ఉదయము సాయంత్రము 2 పూట్ల కూడా ఈ కషాయాన్ని తీసుకోవాలి. అయితే ఈ కషాయం యాజ్ ఇట్ ఈస్గా కూడా తాగేసేయచ్చు. ఎవరైనా అలా తాగలేకపోతుంటే కనుక మనం ఇందులో పటిక బెల్లాన్ని కలుపుకోవచ్చు. కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకొని గోరువెచ్చగా ఉండగానే కషాయాన్ని 2 పూట్ల తీసుకున్నట్టయితే కనుక రక్తశుద్ధి జరగటానికి ఈ ఔషధం చాలా బాగా ఉపయోగపడుతుంది.